చికెన్ పకోడా ఎలాగో చేయాలో చూపిస్తున్నానండి. ఒక 1 కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. అందులోని ఉప్పు, పసుపు, కారం వేసుకున్నానండి. అలాగే హాఫ్ నిమ్మకాయ పిండుకున్నాననమాట. ఇది పిండుకొని దీన్ని బాగా నేను కలిపేసి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత తీసేసుకున్నాననమాట. దీన్ని ఫ్రిడ్జ్‌లోంచి తీసేసిన తర్వాత చూడండి, కొంచెం మనం బియ్యం పిండి వేసుకోవాలండి. అలాగే కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పెరుగేసుకోండి. తర్వాత ఒక ఎగ్ వేసుకోవాలి. ఒక ఎగ్ వేసుకున్న తర్వాత మనది చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, చికెన్ మసాలా వేసుకోండి ఒక 2 స్పూన్స్ వరకు. అలాగే ఇది గరం మసాలా కొంచెం వేసుకొని దాన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత దీంట్లో నేను చూపించడం మర్చిపోయానండి, మనం ప్యాన్లో వేసే ముందున దీనిలో కొంచెం సోయా సాస్ వేసుకొని కలిపేసి ప్యాన్లో ఇలాగనమాట వేసి డీప్ ఫ్రై చేసుకోండి. మీకు కానీ ఇది నచ్చింది అంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. చికెన్ పకోడా రెడీ.